హాయ్ గైస్, ఇప్పుడైతే కొమరేలో ఎప్పుడు లేచినాం. పొద్దున 6 అవుతుంది. ఈరోజు అయితే కొమరేలో చాలా మంది జనాలు ఉన్నారు. మనం ఎంత తొందరగా రావాలంటే అంత తొందరగా పోవాలంట. ఇప్పుడైతే తొందర రెడీ అయితే అయ్యాం. సో గైస్, ఇప్పుడే స్నానం అయితే వేసుకున్నాం, రెడీ అయితే అయినాము. దర్శనానికి అయితే పోవాలి. ఇప్పుడు దర్శనానికి ఒక 1 అవర్ అట్లా 2 అవర్స్ పడుతుందంట. ఇప్పుడు మా డాడీకి అయితే చాయ్ తీసుకొచ్చి, వాళ్ళు ఇంకా రెడీ కాలేదు, వాళ్ళు రెడీ కాగానే వెళ్తాం ఇప్పుడు దర్శనానికి అయితే. లోపలికి ఫోన్ ఎలా ఉందో లేదో చూసి వీడియో కూడా తీస్తా, చూద్దాం. సో గాయస్, ఇప్పుడే దర్శనానికి అయితే స్టార్ట్ అయినాము. చూద్దాం దర్శనానికి అయితే ఎంత టైం పడుతుందో. గాయస్, ఇక్కడ బోనం కోసం మొక్కుకున్న వాళ్ళకైతే రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. సపరేట్ గా బోనం వండుకోవడానికి సపరేట్ రూమ్స్ ఉంటాయి. అక్కడ కనిపిస్తున్న 3 గుండ్ల మధ్యలో మల్లన్న స్వామి అయితే కొలువై ఉంటాడు. గాయస్, అక్కడ కనిపిస్తున్న గోపురం దగ్గర నుంచి మనం లైన్ లో పోవాలి దర్శనంకి. బోనం మొక్కుకున్న వాళ్ళైతే రూమ్ దగ్గర బోనం తయారు చేసుకొని స్వామివారికి అయితే సమర్పించుకోవచ్చు. ఇప్పుడే దర్శనం నుంచి అయితే బయటకు వచ్చినాం గైస్. మాకైతే ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ పట్టింది దర్శనం కోసం. గాయస్, నేను చెప్పిన కదా కొండగట్టు నుంచి కొమరవెల్లికి వస్తామని. కొమరవెల్లికి అయితే వచ్చినాము, నైటే వచ్చేసినాము. వచ్చినాక ఇక్కడ రూమ్ అయితే తీసుకొని ఇప్పుడే షాపింగ్ కోసం అయితే వచ్చినాం బయటికి. మాకైతే ఒక రూమ్ 800 పడ్డది. మా రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇక్కడ 500కి కూడా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గాయస్, మేమైతే ఒక 1 అవర్ వరకు షాపింగ్ చేసి మెల్లగా తొందరగా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోయినాం తొందరగా. నైట్లో టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది గైస్. గాయస్, మా షాపింగ్ అయితే ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకొని పొద్దున్నే లేచి దర్శనానికి అయితే వెళ్తాము. గాయస్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.